డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు మరి మనం గోల్డ్ పైన చాలా వీడియోసే చేసాం కదా. మరి ఒక్కసారిగా గోల్డ్ తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అంటే స్వల్పంగా మళ్ళీ చూసుకుంటే బంగారం ధరలో ఒక మార్పు అయితే కనిపిస్తుంది. మరి ఒక్కసారి ఈరోజు డిసెంబర్ 31, డిసెంబర్ 1వ తారీఖు నుంచి మరి 31వ తారీఖు వరకు అంటే అసలు బంగారం ధర డిసెంబర్ నెలలో ఎలా మూమెంట్ ఉంది అనేది ఒకసారి హైదరాబాద్ రేట్ గురించి మాట్లాడుకుందాం. 1 గ్రామ్ బంగారం ధర 24 క్యారెట్లు 22 క్యారెట్ల ధర ఎలా ఉంది, ఎంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, రైజింగ్ ఉందా లేదా లోలో ఉందా అనేది ఒక్కసారి మాట్లాడదాం. దీనిపైన మంచి సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి నేను చెప్పినట్టుగా ఒకసారి డిసెంబర్ నెలలో బంగారం మూమెంట్ అనేది ఎలా ఉంది ఒకసారి చూద్దాం సార్. బంగారం అనేది చాలా విలువైన లోహం, మహిళలు ముఖ్యంగా ఇష్టపడేది. భారతదేశంలో చాలా పెద్ద మొత్తంలో బంగారం ఉన్నట్టుగా తెలుసుకుంటున్నారు. అయితే ఇదంతా మహిళలకే సొంతమైన పరిస్థితి, ఎక్కువగా ఆభరణాల రూపంలో ఉంది. దీని గురించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. దీంట్లో మహిళలు లబ్ధి చెందేట్టుగా, ప్రభుత్వం కూడా లబ్ధి చెందేట్టుగా ఏం చేయాలనే ఆలోచన ప్రభుత్వం చుట్టూ తిరుగుతోంది. చాలామంది మేధావులు దీని గురించి ఆలోచిస్తున్నారు. తొందరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ లోపుగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 తీసుకుంటే బంగారం ధర హైదరాబాద్లో 1 గ్రాముది 22 క్యారెట్స్ ఎంత, 24 క్యారెట్స్ ఎంత, ఆ రేట్లు మనం చర్చించుకుందాం. ఒక్క నెల రూపాయలు జరిగిన మార్పు మీకు కొంత అవగాహన కలుగుతుంది. తద్వారా గోల్డ్ కొనాలా అక్కర్లేదనే ఒక ఆలోచన కూడా మీకు కలుగుతుంది. ఉదాహరణకి డిసెంబర్ 1 నాడు చూస్తే 22 క్యారెట్స్ బంగారం 11,940 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్స్ బంగారం 13,048 రూపాయలు ఉంది. డిసెంబర్ 31 నాడు చూస్తే 22 క్యారెట్స్ బంగారం 12,395 రూపాయలు ఉంది. అలాగే 24 క్యారెట్స్ చూస్తే 13,520 రూపాయలు ఉంది. ఇది హైదరాబాద్లో రేటు. హైదరాబాద్లో 1 గ్రాముకున్న రేటు ఇది. ఇది మనం చూస్తే హైయెస్ట్ రేట్ ఇన్ డిసెంబర్. డిసెంబర్ చూస్తే 13,055 రూపాయలకి వెళ్ళింది. డిసెంబర్లో 13,055 అనేది హైయెస్ట్ 22 క్యారెట్స్కి. 24 క్యారెట్స్కి అయితే 14,200 రూపాయలు డిసెంబర్లో ఉంది. అంటే లోయెస్ట్ చూసుకుంటే 22 క్యారెట్స్కి ఏమో 11,865 రూపాయలు ఉంది. అలాగే 12,944 రూపాయలు డిసెంబర్ 9 నాడు బాగా తక్కువ రేట్లో ఉంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే అంటే హైయెస్ట్ రేట్ వచ్చేసి 13,000 ఉంది సార్. 22 క్యారెట్లు, 24 క్యారెట్లు వచ్చేసి 14,000. సో ఒక లోయెస్ట్ రేట్ వచ్చేసి 11,000, 12,000. మరి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఓకే, రేంజింగ్లో ఉంది. మొత్తం మీద పర్సెంటేజ్ చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ పెరిగి ఉంటుందంటే 3.64% ఇంక్రీజ్ అయ్యింది. అంటే డిసెంబర్ 1 నాడు ఉన్న రేటుకి డిసెంబర్ 31 నాటికి ఇంక్రీజ్ ఎంత అంటే 3.64%, 3.63%. 24 క్యారెట్స్లో ఉంది, 20 క్యారెట్స్లో 3.64% ఉంది. సో ఇది ఓవరాల్గా మనకి ఏం చెప్తుందంటే రేంజింగ్లో ఉన్నట్టు చెప్తుంది. ఎంత ప్రాంతం ముఖ్యంగా 3.3 పాయింట్ పైన ఉండేటువంటి రేంజింగ్ ఉంది. అంటే ఇది కొద్ది శాతంలానే గడవచ్చు, కానీ 10 గ్రాములు తీసుకున్నప్పుడు ఎక్కువగా దీని మీద ప్రభావం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో బంగారం కొనేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రేంజింగ్ సరిపోతుందా, వాళ్ళు అనుకున్నటువంటి ఇంట్రెస్ట్ దీని మీద వస్తుందా, ఇవన్నీ ఆలోచించుకొని చూడాలి. భవిష్యత్తులో కూడా బంగారం ఏంటి దూసుకుపోతాయా, తగ్గిపోతుందా అని ఒక పెద్ద సందేహం. తగ్గడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే యుద్ధాలు గురించి మనం ఆలోచించాలి. యుద్ధ మేఘాలు ఇంతకుముందు బాగా కమ్ముకున్నాయి. మరి ఇప్పుడు ఆ యుద్ధ వేగాలు తగ్గిపోయే పరిస్థితి కనపడుతుంది. యుద్ధాలు కూడా ఆగిపోతే, పూర్తిగా శాంతి కలిగితే అప్పుడు బంగారం బెంగి తగ్గే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనం చెప్పలేం. డాలర్ మీద, 2 స్టాక్ మార్కెట్ మీద, రకరకాల ఆలోచనల మీద ఆధారపడింది. ఏది ఏమైనప్పటికీ వెండి మాత్రం బాగా పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తు లోపల. కారణం ఏంటంటే వెండిని ఒక ఆభరణాలనే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద, అలాగే మరి దాన్ని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఎక్కువ వాటిని ఉపయోగించడం వల్ల దాని యొక్క డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ వల్ల భవిష్యత్తులో కూడా వెండి బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. బంగారం సంగతి మాత్రం స్పష్టంగా మనం చెప్పలేం.
ఇంకొంచెం వేచి ఉంటే కానీ మనకు పూర్తిగా అవగాహన కలుగుతుంది. అంటే సార్ 2025 డిసెంబర్లో మాత్రం ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ చూస్తే రైజింగ్లోనే ఉంది. మరి ఇంకొక రోజులో మనం న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతున్నాం 2026కి. అంటే అక్కడ కూడా మళ్ళీ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? ఇది మొత్తం ప్రపంచ పరిస్థితులను బట్టి ఆధారపడింది. ఎవ్వరు కూడా లోకల్ పరిస్థితుల గురించి మనం చెప్పలేం. కాబట్టి తగ్గుతుందా పెరుగుతుందా అని వెండి మాత్రం పెరిగే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయి. బంగారం మాత్రం కొంచెం ఆగి వేచి చూస్తే మంచిది. అంటే దాన్ని బట్టి నేను యుద్ధం ఎంచుకోను. కారణంగానే మనకి తగ్గే ఛాన్స్ అంటున్నారు కదా సార్. అంటే యుద్ధానికి బంగారానికి ఏం సార్ సంబంధం ఏంటి అంటే? ఏమిటి అంటే ఇప్పుడు యుద్ధాలు ఉండటం వల్ల అందరూ భయపడి ఏం చేస్తారంటే బంగారాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేయడం, డాలర్ రేటు పడిపోవడంలో కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయి. తర్వాత యుద్ధం ఎప్పుడు పెరుగుతుందో, యుద్ధం పెరిగితే బంగారం లాంటివి దొరకవు కాబట్టి ముందుగానే కొనుక్కొని పెట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ యుద్ధం తగ్గిపోతే ఆ భయాలు ఉండవు, ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.